హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. నటుడిగాను అలాగే దిగ్గజ దర్శకుడిగాను ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఎన్నో గొప్ప సినిమాలను కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులోనూ అందించిన వ్యక్తి భారతిరాజా. సో ఆయన పేరు వినగానే మనకి తెలుగులో కూడా ఆరాధన అవ్వచ్చు, సీతాకోక చిలక అవ్వచ్చు, కేవలం ఆ మూవీస్ అన్న మ్యూజికల్ హిట్గానే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్గా అప్పుడు చిరంజీవి కెరియర్లో కూడా ఎంతో మంచి హిట్ని అందించాయి. సో అలాంటి సినిమాలు తీసి దర్శకుడిగా కూడా ఆయన పేరు తెలుగునాట కూడా మారుమోగేలా చేసుకున్న వ్యక్తి భారతిరాజా. సో ఆయన ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే చెన్నైలో ఆయన నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి, నివాళులు అర్పించడానికి తమిళనాడు సీఎం విజయ్, అలాగే ఎక్స్ సీఎంగా ఉన్న స్టాలిన్ అవ్వచ్చు, అలాగే రాధిక, ఇలా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించి వస్తున్నారు. ఆ దేహాన్ని చూసి ఎంతో బాధాకరమైన విషయంగా అండ్ మాట్లాడుకుంటూ వస్తూ నటులందరూ కూడా దీనికి సంబంధించి ఎంతో బాధనైతే వారి మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన సినిమాలను అందిస్తూ తమిళ పేరుని ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా చేసిన వ్యక్తే భారతిరాజా. అండ్ ఈయన సినిమాల్లో ఉన్న ఆ క్లాసిక్ నేచర్, ఆ అద్భుతమైన అదంతా కూడా మనం కథ ప్రకారం చూసుకున్నా సరే తమిళ సినిమాలు అప్పటి వరకు ఒక లెక్క, భారతిరాజా వచ్చిన తర్వాత ఇంకో లెక్క అనే రేంజ్లో అయితే సినిమాలు అందించారు. సో ప్రతి చోట తమిళ సినిమా పేర్లు వినబడి అంటే కేవలం దానికి రీజన్ మాత్రం భారతిరాజా అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దీనికి సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాటల్లో ఆయన నివాళులు అర్పిస్తూ ఎంతో గొప్ప నటుడిని, ఒక గొప్ప వ్యక్తిని ఇప్పుడు ఇండస్ట్రీ అయితే కోల్పోయింది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో పేరు గాయించి అద్భుతమైన సినిమాలను అందించిన దర్శకుడు ఇలా కన్నుమూయడం ఎంతో బాధాకరమైన విషయం అని, ఇది ఇండస్ట్రీ మొత్తానికి కూడా చెరగని ముద్రగా ఉండబోతుంది అని చెప్పేసి ఆయన పేరుని ఎన్ని తరాలైనా సరే చెప్పుకునే విధంగా ఉండబోతుంది అని ఆయన మాటలో తెలియజేశారు. ఇలా ప్రముఖులందరూ కూడా ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. అండ్ మీరు ఇప్పటిదాకా చూసిన భారతిరాజు సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? అలాగే ఆయన ఇలా అనారోగ్యపరంగా తుది శ్వాస విడవడం కూడా బాధాకరమైన విషయమే. సో ఆయన గురించి మీ వాక్యాలు ఏమన్నా సరే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.